సిందిగా ఇచ్చాపురం నుంచి శాసనసభ్యులు విప్ వర్యులు బెందాలం అశోక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. మన పసుపు పండుగ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి దైవ సమానులు పెద్దలు మన కేంద్ర పార్టీ అధ్యక్షులు జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఇక్కడ మన యువ నాయకులు మన కార్యదర్శి నారా లోకేష్ గారికి, అలాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక ముందున్నటువంటి పెద్దలు, అలాగే అశేష జనవాహిని ఈరోజు వీడియోల ద్వారా అలాగే స్క్రీన్ల ద్వారా ఈ మహానాడిని వీక్షిస్తున్నటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యునికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అన్నదాతకు అండగానే ఈ తీర్మానాన్ని బలపరచడానికి నాకు అవకాశం ఇచ్చారు. ముందుగా మీ అందరికీ కొన్ని విషయాలు. తెలుగుదేశం పార్టీ గుర్తులోనే నాగలి ఉంది. ఒక రకంగా తెలుగుదేశం పార్టీ రైతు ఇద్దరు కూడా పుట్టినటువంటి కవల పిల్లలు లాంటి వాళ్ళు. ఈరోజు ప్రత్యక్షంగా పరోక్షంగా చాలామంది ఆధారపడుతున్నటువంటి ఈ వ్యవసాయ రంగాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఎన్టీ రామారావు గారు ఈరోజు మన కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు మీ అందరికీ తెలిసినటువంటి అంశాలే. ఈరోజు మీరు చూడండి, మొట్టమొదటిసారి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటి వరకు వేళ్ళునుకున్నటువంటి పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేసిన తర్వాత ప్రతి రైతు కూడా తన భూమిని నా సొంత భూమి అని గర్వంగా చెప్పుకునే పరిస్థితి కల్పించి ఆ రోజు అనేక రకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి సందర్భం మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. మరి దాన్ని కొనసాగింపుగా మరి మన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అనేక రకమైనటువంటి కార్యక్రమాలు, ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు. ఉదాహరణకి 1997లో ఆయన తీసుకొచ్చినటువంటి వాటర్ యూజర్స్ అసోసియేషన్, నీటి నిర్వహణ. ఎందుకు అంటే ఆ రోజు వరకు నీరు ఉన్నా సరిగ్గా వాడుకోలేనటువంటి పరిస్థితులు ఉంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వాటర్ యూజర్స్ అసోసియేషన్ అని పెట్టి ఆయన నీటి నిర్వహణలో రైతుల్ని భాగస్వాముల్ని చేసి వాళ్ళ ద్వారానే నీటి నిర్వహణ చేయించి ఆ నీరు ఉపయోగపడేదిగా చేసినటువంటి సందర్భం మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అలాగే 1999లో ఆయన తీసుకొచ్చినటువంటి రైతు బజార్లు ఈరోజు దేశానికి ఒక ప్రామాణికంగా మారాయి. రైతులే నేరుగా అమ్ముకునే అవకాశం ఆ రోజు కల్పించారు. అలాగే మార్కెట్లని స్థిరీకరించి ఆయన తీసుకొచ్చినటువంటి అనేక రకమైనటువంటి కార్యక్రమాలు మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. అలాగే మైక్రో ఇరిగేషన్ కావచ్చు, ఫార్మ్ మెకనైజేషన్ కావచ్చు, లేకపోతే ఆయన తీసుకొచ్చినటువంటి సాయిల్ హెల్త్ కార్డులు కావచ్చు, పొలం బడి లాంటి కార్యక్రమాలు. కేవలం ఆఫీసులకు మాత్రమే పరిమితం అయిపోతున్నటువంటి ఆఫీసర్స్ని అందరినీ కూడా మరి పొలం బాట పట్టించి రైతుల దగ్గరికి నేరుగా వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుని ఆ రోజు పొలం బడి అనే కార్యక్రమం ద్వారా ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు కావచ్చు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్నటువంటి లీడర్. ఎందుకు అనంటే ఈరోజు ఒక్క వ్యవసాయమే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని కూడా బలోపేతం చేస్తూ రైతుకి అధిక ఆదాయం వచ్చేలాగా ఆయన తీసుకున్నటువంటి చర్యలు ఈరోజు ఒక ఫిషరీస్ డిపార్ట్మెంట్లో కావచ్చు, లేకపోతే హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో కావచ్చు, ఇలా ప్రతి ఒక్క రంగాన్ని కూడా ఆయన ముందుకు తీసుకెళ్ళినటువంటి తీరు అనన్య సామాన్యం. నేను చూశాను 2019-24 మనం ఏదైతే మన రాష్ట్రం చూడకూడనటువంటి అన్ని అంశాలు, ఆ రోజు నేను ప్రత్యక్ష సాక్షిని అసెంబ్లీలో ఆ రోజు ఒక ఇష్యూ గురించి, రైతులకు సంబంధించినటువంటి ఇష్యూ గురించి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి ఎప్పుడు కూడా ఆయన సీటు దాటి ఉండరేమో కానీ ఆ రోజు రైతుల కోసం పోడియం దగ్గర కూర్చున్నటువంటి పరిస్థితి, రైతులకే ఆయన పట్ల ఉన్నటువంటి రైతుల పట్ల ఆయనకు ఉన్నటువంటి గౌరవాన్ని ఇదంతా కూడా సూచిస్తుంది. అలా అనేక రకమైనటువంటి కార్యక్రమాలు ఆయన తీసుకుని వచ్చినటువంటి సందర్భం మనందరం కూడా చూస్తున్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి కూడా మీరు చూడండి 2 సంవత్సరాలు కావస్తుంది. చంద్రబాబు నాయుడు గారు చకచక మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కార్యకర్తలు రప్ప అని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా గమనించాలి. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అని అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక్కరిదే బాధ్యత కాదు, అశేష జనవాహిని ఈరోజు నిజంగా రికార్డు. ఎప్పుడు మనం మహానాడు జరుపుకున్నప్పుడు కేవలం ప్రతినిధులకు మాత్రమే పరిమితం చేస్తున్నటువంటి సభ ఈరోజు ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు
6 నుంచి 7 లక్షల మంది వీక్షించే పరిస్థితి మనం ఈరోజు కల్పించాం. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ఆయన తీసుకున్నటువంటి ప్రతి రంగాన్ని ఏ రకంగా పరుగులు పెట్టిస్తున్నటువంటి పరిస్థితి, గత 5 సంవత్సరాలు ఏ రకమైనటువంటి పరిస్థితికి మన రాష్ట్రం వెళ్ళింది, ఈ 2 సంవత్సరాల్లో ఆయన ఏ రకంగా దీన్ని పరుగులు పెట్టిస్తున్నారో ఆలోచించాలి. మన అందరము కూడా కార్యకర్తలమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రచారకర్తలుగా మారాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారి గురించి, ఈరోజు కూటమి ప్రభుత్వం గురించి, ఆయన తీసుకొస్తున్నటువంటి సంస్కరణల గురించి మనందరం కూడా ప్రచారం చేయాల్సినటువంటి అవసరం మనందరి మీద కూడా ఉంది. మరి ఈరోజు మీరు చూడండి, ఒక్కసారి 2014-19 దాదాపు 16% ఉన్నటువంటి వృద్ధి రేటు 2019-24 వచ్చేసరికి 10%కి పడిపోతే కేవలం 2 సంవత్సరాల్లోనే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దీన్ని 15% తీసుకుని వెళ్ళారు. ఇలా అనేక రకమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు మనం తీసుకొస్తున్నాం. అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం మీరు చూస్తే కేవలం ఈ 24-25 సంవత్సరంలోనే దాదాపు 9,000 కోట్లు ఇచ్చి రైతులందరినీ కూడా ఆదుకున్నటువంటి ఏకైక నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. సరే, ఎన్ని చెప్పుకున్నా ఇక్కడ ఉన్నటువంటి జనవాహిని పెద్దలందరూ కూడా ఉన్నారు. ఈరోజు ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించారు. ఒక సోల్తో, ఒక కమిట్మెంట్తో, ప్రజల పట్ల ఒక కమిట్మెంట్తో, సొసైటీ పట్ల కమిట్మెంట్తో ఈ పార్టీని స్థాపించారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు, 35 సంవత్సరాలు అనేక రకమైనటువంటి ఆటుపోట్లకు ఎదుర్కొన్నారు. మేము ప్రత్యక్షంగా చూసాం. ఆ రోజు మీ అందరూ టీవీల్లో చూశారు. మా దురదృష్టం, చంద్రబాబు నాయుడు గారు కళ్ళంట కన్నీళ్లు కూడా కార్చారు. కేవలం మన కోసం అన్న విషయాన్ని మనందరం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే సార్, ఈరోజు మా యువ నాయకుడు లోకేష్ గారు ఏదో వంశపారంపర్యంగా వచ్చినటువంటి పదవి కాదు, ఖచ్చితంగా నేను కూడా సాధించి తీరుతాను అని ఓడిపోయిన చోటే నిలబడి ఈరోజు రాష్ట్రంలోనే 2వ అత్యధిక మెజారిటీతో గెలిచి ఈరోజు ఆయన ప్రూవ్ చేసుకోవడమే కాకుండా ప్రతి కార్యకర్తకు కూడా భరోసా ఇస్తూ ప్రతి కార్యకర్త అధినేత అనుకుని ఈరోజు పార్టీని ముందుకు నడిపిస్తున్నటువంటి తీరు మీరు కూడా చూశారు. ఖచ్చితంగా మేము మాటిస్తున్నాం సార్, ఈ రోజు వరకు మీ బాటలో మేము నడిచాం. ఖచ్చితంగా ఫ్యూచర్లో మళ్ళీ లోకేష్ అన్న గారి నాయకత్వంలో ఇంకొక 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి తిరుగులేదు అనే విధంగా మేమందరం కూడా ముందుకెళ్తామని మీకు మాట ఇస్తూ ఇంతటి పెద్ద వేదిక మీద మాట్లాడే అవకాశం మాలాంటి వాళ్ళకి ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, నారా లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. బెందాలం అశోక్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ తర్వాత ఈ తీర్మానాన్ని బలపరచవలసిందిగా రాష్ట్ర మంత్రివర్యులు, స్ఫూర్తిదాయకమైనటువంటి నాయకులు నిమ్మల రామానాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారికి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. జలం ఉంటేనే జనం, జలం ఉంటేనే ప్రగతి, జలం ఉంటేనే ఉనికి. అందుకే ఏ దేశ చరిత్ర చూసినా కూడా ఎక్కడ జలం ఉంటే అక్కడ నాగరికతలు అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి. ఎక్కడ జలం ఉంటే అక్కడే పల్లెల నుంచి పట్టణాల నుంచి మహానగరాలుగా అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి. అటువంటి సత్యాన్ని గ్రహించే ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, అందుకే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇరిగేషన్ శాఖలో తెలుగుదేశం పార్టీకి ముందు, తెలుగుదేశం పార్టీకి తర్వాత అనేటువంటి విధంగా చరిత్రలో మనందరం కూడా చూడవచ్చు. అటువంటి ఇరిగేషన్ శాఖ ఆ రోజు 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే 5 సంవత్సరాల విధ్వంసమైనటువంటి పాలన, మాకు 18,000 కోట్ల బిల్లుల బకాయిల్ని గత ప్రభుత్వం వారసత్వంగా ఇచ్చినటువంటి పరిస్థితి. అటువంటి విధ్వంసకరమైనటువంటి ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకుంటూ ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎప్పుడు పూర్తి చేయాలనేటువంటి లక్ష్యాన్ని చంద్రబాబు నాయుడు గారు నిర్దేశించి అందులో భాగంగా హంద్రీనివా, జీవనాడి రాయలసీమకు అటువంటి హంద్రీనివా గత 5 సంవత్సరాల పాలనలో ఒక్క అడుగు కూడా ముందుకేయకపోతే 2024లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు
2025 కల్లా పూర్తి చేస్తాం ఫస్ట్ ఫేజ్ అని ఇచ్చినటువంటి మాట ప్రకారం 5 సంవత్సరాల్లో చేయలేనటువంటి పనిని ఒక్క సంవత్సరంలో అందరిని వారు పూర్తి చేసి 727వ కిలోమీటర్ వరకు కూడా కృష్ణా జలాలను తీసుకెళ్లినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. తుంగభద్ర ప్రాజెక్టు రాయలసీమకు అత్యంత కీలకమైనటువంటి ప్రాజెక్టు. అటువంటి తుంగభద్ర గేట్లు ప్రమాదభరితంగా ఉన్నాయని 5 సంవత్సరాలు ఆ రోజు నిపుణులు హెచ్చరిస్తే పట్టనటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. కానీ ఈ దాని పర్యవసనంగా 2024లో చూసాం 19వ గేటు కొట్టుకుపోతే కర్ణాటక ప్రభుత్వం సైతం చేతులెత్తేస్తే చంద్రబాబు నాయుడు గారు అప్పటికప్పుడు కన్నమనాయుడు గారిని పంపించి వాటర్ ఫ్లో అవుతుండగానే గేటును పునర్నిర్మాణం చేసి 80 టీఎంసీల నీటిని కాపాడడమే కాదు, ఈరోజు మొత్తం 33 గేట్లు కూడా కొత్తవి ఏర్పాటు చేసి రేపు జూన్ నెలలో పాటిల్ గారు కర్ణాటక మన రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రారంభిస్తున్నారనంటే అది రాయలసీమకు ఈ ప్రభుత్వం ఉన్నటువంటి కమిట్మెంటు. శ్రీశైలంలో నీళ్లుంటేనే మరి రాయలసీమకు నీళ్లుంటాయి. అటువంటి శ్రీశైలం ప్లంజిపూలు ప్రమాదభరితంగా ఉంటే 5 సంవత్సరాలు పట్టించుకోవాలా. కానీ ఈ ప్రభుత్వం 203 కోట్లు పెట్టి ఈవేళ శ్రీశైలం మరామతులు పనులు చేస్తూ ఉన్నాం. ఈ రకంగా హెచ్ఎన్ఎస్ఎస్, జిఎన్ఎస్ఎస్, గోరకల్లు, తుంగభద్ర, శ్రీశైలం ఇట్లా ప్రతి ప్రాజెక్టు కూడా మరి ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తూ ఉంటే మరి రాయలసీమ బిడ్డ అని చెప్పుకునేటువంటి వ్యక్తి రాయలసీమకి ఎందుకు వెన్నుపోటు పొడిచాడో ఈవేళ ఆ యొక్క మరి గొడ్డల పార్టీ నాయకుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. పోలవరం 72% పూర్తి చేశారు ఆ రోజు 2019లో. ప్రభుత్వం మారకుండా ఉంటే 2020, 2021కి పూర్తి ఉండేది. కానీ దురదృష్టం ప్రభుత్వం మారింది, పోలవరం విధ్వంసమైంది, డయాఫ్రమల్ ధ్వంసమైంది. పోలవరం ప్రశ్నార్థకం అయిపోయినటువంటి దశలో 2027కి పోలవరం పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడమే కాదు, ఆ పోలవరానికి విలువైనటువంటి భూములు, ఆస్తులు త్యాగం చేసినటువంటి నిర్వాసితులకు సైతం ఈ 22 నెలల్లో 2250 కోట్ల రూపాయలకు వాళ్ళు అందజేశారు. ఆ రోజు 2017లో కూడా 700 కోట్లు ఇచ్చారు. ఈ రోజు నిర్వాసితులు చెప్తూ ఉన్నారు ఈ రోజు చంద్రబాబు ఉండగానే మాకు డబ్బులు వచ్చాయి తప్ప 19, 24, 5 సంవత్సరాల్లో ఒక్క చిల్లి గవ్వ కూడా రాలేదని ఈవేళ నిర్వాసితులు చెప్తున్నటువంటి పరిస్థితి. వెలిగొండ పూర్తవనటువంటి ప్రాజెక్టుని పూర్తయిందని జాతికి అంకితం దగా మోసం చేస్తే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అటు హెడ్ వర్క్స్ ఏదైతే ఆ యొక్క లైనింగ్, బెంచింగ్, టీబీఎం మిషను, ఫీడర్ కెనాలు, నల్లమల సాగర్ R&R 900 కోట్లు, ఈ రకంగా 2500 కోట్ల రూపాయలు ఈ యొక్క 2 సంవత్సరాలనే ఖర్చు పెట్టి రేపు 2026 కల్లా పూర్తి చేసేటువంటి లక్ష్యంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పనిచేయడం. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉంది, 5 సంవత్సరాల్లో ఒక తట్ట మట్టి చేయాల. కానీ ఈ 2 సంవత్సరాల్లోనే 1500 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా ఈ 2026లోనే రేపు ఉత్తరాంధ్రకి అనకాపల్లి వరకు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నీళ్లు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా 23 నెలల్లోనే 23,000 కోట్ల రూపాయలు ఈరోజు ఇరిగేషన్కి పెట్టి రాబోయేటువంటి 3 సంవత్సరాల్లో కూడా 36 ప్రాజెక్టులను ప్రాధాన్యత పెట్టి ఇరిగేషన్ క్యాలెండర్ని తన అనుభవంతో రూపొందించినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, నదుల అనుసంధానం ఆ రోజే మన తెలుగు బిడ్డ చెప్పాడు కేఎల్ రావు, ఈ యొక్క భారతదేశంలో కరువు కాటకాలు పోవాలని అంటే గంగా నది నుండి యమునా నుండి మహానది నుండి గోదావరి నుండి కృష్ణ నుండి కావేరి, గార్లెండింగ్ ఆఫ్ రివర్స్ ఉండాలని దాన్ని అందిపుచ్చుకునేటువంటి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 5 ప్రధాన నదులు వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, పెన్నాని అనుసంధానం చేస్తూ అందులో భాగంగానే మొన్న మీరు చూశారు 14-19లో 1300 కోట్ల రూపాయలు పెట్టి ఒక్క సంవత్సరంలోనే పట్టిసీమను పూర్తి చేస్తే 439 టీఎంసీలు 10 సంవత్సరాలు ఇచ్చి 50,000 కోట్ల ఆదాయాన్ని సృష్టించినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని ఈరోజు
గోదావరిలో వృధాగా ప్రతి సంవత్సరం 3000 టీఎంసీల నీరు బంగాళాఖాతంలోకి పోతూ ఉంటే అటువంటి గోదావరి వరద నీరుని గోదావరి నుంచి నల్లమల సాగర్కి భవిష్యత్తులో బనకచర్లకు తీసుకెళ్లి రాయలసీమని ఒక పచ్చని పైరులా మార్చాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యం. అదేవిధంగా వంశధార నాగావళి అనుసంధానానికి నేరేడి బ్యారేజ్ నిర్మాణం చేసి ఉత్తరాంధ్రకి కళ సాకారం చేయాలనేటువంటి ఆలోచన. అంటే ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు అడుగడుగునా కూడా అహర్నిశలు శ్రమించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీరు పారిస్తూ ఉంటే ఈ నీటి కంటే అత్యంత విలువైనటువంటి రక్తాన్ని పారిస్తానని చెప్తూ ఉన్నారు ఈవేళ కూటమి నాయకులు నిస్సిగ్గుగా. మీరు సంపద సృష్టిస్తే నేను నాశనం చేస్తానని చెప్తూ ఉన్నాడు. మీరు కడితే మేము పడగొడతామని చెప్తూ ఉన్నాడు. మీరు కాపాడితే నేను కడదేరుస్తానని చెప్తూ ఉన్నాడు. ఇటువంటి ఉన్మాదంతో ఉన్నటువంటి గొడ్డలి పార్టీకి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వతంగా సమాధి కట్టి మన ఇరిగేషన్ వ్యవస్థకి రేపు బంగారు భవిష్యత్తు కల్పించాలని ఈ మహానాడు ద్వారా మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ తీర్మానాన్ని బలపరుస్తూ ఉన్నా. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం. నిమ్మల రామానాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ తీర్మానాన్ని బలపరచవలసిందిగా శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు అన్నదాతకు అండగా తీర్మానాన్ని బలపరిచే అవకాశం కల్పించిన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు క్షామపీడిత ప్రాంతమైన మా కనిగిరి ప్రాంతాన్ని ఏదైతే అవసరమైన సబ్జెక్ట్ ఉందో నీరును కాపాడటం కోసం తీర్మానాన్ని బలపరిచే అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా ఇటీవల మన ముఖ్యమంత్రి వర్యులు జలధార జలహారతి ఈ కార్యక్రమాన్ని రైతుల దృష్టిలో పెట్టుకొని వర్షాలు రాకముందే ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి మరి నీటి కుంటలు బాగు చేయటం, కాలువలు మన చెరువులకు వచ్చే కాలువలన్నీ జంగిల్ క్లియరెన్స్ చేయటం కానీ, మరి అదేవిధంగా ఆ కుంటల చెరువులన్నీ కూడా వర్షాకాలం ముందే క్లీన్ చేసే కార్యక్రమాన్ని తలపెట్టి ఉన్నారు. తద్వారా ఇది అభివృద్ధి పనే కాదు, అభివృద్ధితో పాటు ఒక సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చే కార్యక్రమాన్ని వారు తలపెట్టినందుకు వారిని అభినందిస్తూ, ఎందుకంటే వర్షాలు యూజువల్గా మేము ఇంతకుముందు కూడా చూసేవాళ్ళం. వర్షాకాలం వచ్చినప్పుడు ఈ ఇరిగేషన్ పనులు మొదలు పెడతారు, అప్పుడు చేయడానికి అవకాశం ఉండదు, తర్వాత గ్రాంట్ ల్యాబ్స్ కావటం, పని జరగకపోవటం అనే గతంలో జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో, మరి తాగునీరు ఇవ్వాలనే ఒక సంకల్పంతో ఈ 23 నెలల్లోనే దాదాపు 23,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ప్రాజెక్ట్స్ అన్నింటి కూడా బాగు చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఇరిగేషన్ క్యాలెండర్ని పెట్టి మరి రాబో 36 ప్రాజెక్టులని ఈ 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేసే విధంగా అటు రాయలసీమ ఇటు ఉత్తరాంధ్ర మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో చేసే విధంగా వారు చేయటం అనేది ఒక అభినందన విషయం అని తెలియజేస్తూ, మరి ముఖ్యంగా కేంద్రం నుంచి ఇటీవల మన ముఖ్యమంత్రి గారి వల్లనే మా ప్రాంతానికి రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం ఇక గ్లోబల్ హార్టికల్చర్గా హబ్గా మార్చే ఒక సువర్ణ అవకాశాన్ని మాకు తీసుకొచ్చి పెట్టినందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ, 1,00,000 కోట్ల పైన భారీ పెట్టుబడి పూర్వోదయ పథకం కింద హార్టికల్చర్ విభాగాన్ని అభివృద్ధి పరిచే కార్యక్రమాన్ని తలపెట్టున్నారు. దాంట్లో భాగంగా 8,41,000 ఎకరాలు ఈరోజు సాగులో ఉంటే ఇంకో 30 సంవత్సరాల్లో దాదాపు 14,41,000 ఎకరాలను హెక్టార్లు పెంచే విధంగా ఇప్పుడు ప్రణాళిక ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాయలసీమ ప్రాంతం నుంచి 500 లక్షల మెట్రిక్ టన్ల హార్టికల్చర్ని అభివృద్ధి చేయాలనే ఒక
కంకణం కట్టుకొని 91 క్లస్టర్లుగా ఉన్న దాన్ని 201 క్లస్టర్గా మార్చి ప్రపంచ మార్కెట్కి దీనికి అనుసంధానం చేయడం జరుగుతూ ఉంది ఈ పూర్వోదయ స్కీమ్ ద్వారా. మరి అదేవిధంగా హై వాల్యూడ్ పంటలు ప్రాధాన్యతకి ఇచ్చి గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ ఉన్న అంజీరా, ఆవకాడ్, జామ, పనస, కోకో ఇటువంటి పంటలు 18 రకాల పంటల్ని ప్రోత్సహిస్తూ ఈ ప్రాంతం డెవలప్ చేసే విధంగా. అదేవిధంగా ముఖ్యంగా కొత్తగా ఫామ్ అయిన మార్కాపురం జిల్లాకి అదేవిధంగా ప్రకాశం మీద ప్రత్యేక ఫోకస్ పెట్టి కరువును తట్టుకుండే పంటల్ని డ్రాట్ రెసిస్టెంట్ మైక్రో ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా న్యాచురల్ ఫార్మింగ్ని పెద్దపీట వేసే కార్యక్రమం జరిగింది. మరి అదేవిధంగా పూర్వోదయ స్కీమ్లో అంతర్జాతీయ స్థాయిలో వసతులు, కోల్డ్ స్టోరేజ్ కానీ, ప్రాసెసింగ్ ప్లాంట్స్ కానీ, మరి క్వాలిఫైడ్ ఈ గ్లోబల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ విధానాన్ని రూపొందించే కార్యక్రమంలో జరగడం జరిగింది. మరి అదేవిధంగా ఈ క్షామపీడిత ప్రాంతమైన మా ప్రాంతానికి మా యువగల ముఖ్యమంత్రి అయిన నారా లోకేష్ గారు ఆ రోజు రావడం జరిగింది. ఆ ప్రాంతం వచ్చినప్పుడు మరి క్షామపీడిత ప్రాంతంలో ఏ విధమైన పంటలు వేసి మనం ఈ ప్రాంత రైతులను ఆదుకోవాలని ఒక ఆలోచనతో ఆ రోజు రిలయన్స్ బయోగ్యాస్ ఇండస్ట్రీని మా ప్రాంతానికి ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చినప్పుడు ఆ నైపేర్స్ గ్రాస్ అనే ఆ పంట ద్వారా అయితే తక్కువ నీటితో పంటను పండించి ఎకరాకు ₹1,00,000 రైతుకు ఆదాయం వచ్చే విధంగా వారు చేశారంటే అది కేవలం మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు దక్కింది. ఇటీవల ఆ పంటకు మా రైతులు 20 సంవత్సరాల అగ్రిమెంట్ అంటే అన్ని రోజులు ఇవ్వలేమని గత పాలకులు చేసిన మోసాలు మాత్రం మనకు జరుగుతాయని భయపడి వాళ్ళు ఇవ్వకపోతే ఇటీవల మళ్ళీ కంపెనీ వాళ్ళతో పిలిపించి మాట్లాడి 5 సంవత్సరాలకు అగ్రిమెంట్ చేసి రైతుల దగ్గర పొలం ఇచ్చే బాధ్యత తీసుకొని అతి త్వరలో కూడా మేము కనిగిరిలో బయోగ్యాస్ రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు మనం వేస్ట్ చేసే ప్రతి నీటి చుక్క